మన బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ వనస్థలీపురంలో కాల్పుల కలకలం రేగింది. ఆటోనగర్ సమీపంలోని రాజధాని హోటల్ దగ్గర కాల్పులు జరిగాయి. చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్న వారిపై పోలీసులు కాల్పులు జరిపారు. ఇద్దరు చైన్ స్నాచర్లు తప్పించుకొని పారిపోయారు. పెట్రోల్ బంకులో పనిచేస్తున్న అనురాధ అనే మహిళ మెడలో నుంచి గొలుసు లాక్కెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా యాంటీ స్నాచింగ్ టీం వెంటనే అప్రమత్తమై కాల్పులు జరిపింది. పరారైన నిందితుల కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. రైట్, ప్రత్యక్ష సాక్షి శ్రీనివాస్ అందుబాటులోకి వచ్చారు. శ్రీనివాస్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. శ్రీనివాస్ గారు, చెప్పండి సార్. సార్, అక్కడ ఏం జరిగిందండి? కాల్పులు జరగడానికి కారణం ఏంటి? చైన్ స్నాచర్లని గుర్తించే ప్రయత్నం చేస్తారు మీరు ఏమైనా? సార్ 11 అవుతుంది సార్. 11 o'clock ఆ టైంలో ఇద్దరు దుండగులు బండి మీద ముందల హెల్మెట్ పెట్టుకున్నారు. ఒకతను చెప్పండి సార్. ముందల ఒకతను హెల్మెట్ పెట్టుకున్నాడు, వెనకాల ఫేస్ కి మొత్తం మాస్క్ వేసుకున్నాడు. 11 o'clock ఆ ప్రాంతంలో ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తున్న ఒక మహిళ మీద చైన్ స్నాచింగ్ చేయడానికి వాళ్ళు ప్రయత్నించారు. ఆ టైంలో ఆమె లేట్ ప్రపత్తం అవడంతో చైన్ ని గట్టిగా పట్టుకోవడంతో పోలీసులు, పక్కనే ఉన్న పోలీసులు కాల్పులు జరిపారు వాళ్ళ మీద. కాల్పులు జరపడంతో మిస్ఫైర్ అయింది. వాళ్ళకు ఎటువంటి గాయాలు కాలేదు. ఇక్కడ ఈ చౌరస్తా నుంచి ఎల్బీ నగర్ వైపు పారిపోయారు వాళ్ళు దొంగలు. ఓకే, ఏ బైక్ అంటే ఎలాంటి వాహనాన్ని యూజ్ చేశారు? అతను ఎలా ఉన్నాడు? ఎలాంటి డ్రెస్ యూజ్ చేసుకున్నాడు? సార్ వాళ్ళు బ్లాక్ పల్సర్ మీద ఉన్నారు. ఇద్దరు జీన్స్ వేసుకున్నారు, నేవీ బ్లూ జీన్స్. ఓకే, ముందలతను డార్క్ బ్లూ టీ షర్ట్, వెనకాలతను స్కై బ్లూ షర్ట్. ఓకే, ముందలతను హెల్మెట్ వేసుకున్నాడు, వెనకాల ఫేస్ కి క్లియర్ గా మాస్క్ కట్టుకున్నాడు, కనిపించకుండా, ఫేస్ కనిపించకుండా. ఓకే, పోలీసులు వెంటనే చర్యలు తీసుకున్నారండి? సార్ పక్కనే ఉన్న పోలీసులు ఫైరింగ్ చేశారు సార్. మిస్ఫైర్ అయింది ఫైరింగ్. వాళ్ళకేం ఎటువంటి గాయాలు కాలేదు. ఓకే, వాళ్ళ వెనకాల పోలీసులు వాళ్ళని వెంబడించారు ఇమ్మీడియట్. ఓకే అండి, వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇలాంటి అంటే పోలీసులు భద్రతను కల్పించడంలో ఎలాంటి భద్రత కల్పించాలని మీరు కోరుకుంటున్నారు? పోలీసులు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు సార్. మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి చైన్ స్నాచింగ్ విషయాల్లో. వాళ్ళు కూడా భద్రత, మనకు కావాల్సిన భద్రత రోజు గస్తీలు ఇక్కడ జరుగుతూనే ఉన్నాయి. కాలనీస్ లో కానీ, రోడ్ మీద కానీ ఎవ్రీ 2 వీలర్ ని ఆపి ప్రతి ఒక్క వెహికల్ చెక్ చేస్తున్నారు. ఓకే, ఇంకా భద్రత పెంచి ప్రతి ఒక్క చెక్ పోస్ట్ లో పోలీసులను అలర్ట్ చేసి వాళ్ళని పట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓకే శ్రీను గారు, ఎక్స్క్లూజివ్గా వీడియోస్ చూస్తున్నాం. ఒక వ్యక్తి పల్సర్ బైక్ పై ఉన్నాడు. రైట్, ఇక ఈ ఘటనపై స్పందించడానికి వనస్థలీపురం సిఐ పుష్పకుమార్ ఫోన్ లైన్లో ఉన్నారు. పుష్పకుమార్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈ ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటండి? ఇది మన వనస్థలీపురం లిమిట్ లో ఈ NH65 హైవేకి రాజధాని జంక్షన్ అనే ఒక జంక్షన్ ఉంటుందండి. ఈ జంక్షన్ నుంచి టువర్డ్స్ మెయిన్ హైవే, దీనికి ఒక 100 మీటర్స్ దూరంలో హుడా సాయి నగర్ అని చెప్పేసి ఒక బైలైన్ ఉంటుందండి. ఆ బైలైన్ లో 11:5కి ఒక సాయి అనురాధ అని చెప్పేసి ఒక లేడీ 37 ఇయర్స్ ఏజ్ లేడీ, ఆమె బ్యాంకులో మనీ తీసేసుకొని ఆమె హుడా సాయి నగర్ ఆమె ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ హైవేకి జస్ట్ ఒక 70 మీటర్స్ దూరంలో బైలైన్ లో ఒక 2 పర్సన్స్ బ్లాక్ కలర్ పల్సర్ ప్లస్ స్పోర్ట్స్ షూ వేసుకొని ఫ్రంట్ అతను హెల్మెట్ పెట్టుకున్నాడు. అరౌండ్ 25 ఇయర్స్ ఏజ్ ఉంటుంది వాళ్ళది. జీన్స్ పెట్టేసుకొని, బ్లూ కలర్ జీన్స్ పెట్టేసుకొని వాళ్ళు ఈ మహిళ ఏదైతే ఉన్నదో ఆమెకు ఆపోజిట్ డైరెక్షన్ లో వచ్చేసి ఆమె మెడలో చైన్ లాగడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఆమె ఎలర్ట్ ఉండేసి చైన్ గట్టిగా పట్టుకోవడం జరిగింది. అదే సమయంలో మా సైబరాబాద్ కమిషనరేట్ లో మా సివి ఆనంద్ గారు ఏర్పాటు చేసిన యాంటీ స్నాచింగ్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. టోటల్ 55. అందులో మా వనస్థలీపురం పోలీసులో 4 స్నాచింగ్ టీమ్స్ ఉన్నాయి. వీళ్ళలో ఉన్న రవి శంకర్ అండ్ నరేందర్ అనే కానిస్టేబుల్స్ దగ్గరలో ఉన్న పక్కనే ఉండడం జరిగింది మఫ్టీలో. వీళ్ళు ఇమీడియట్లీ ఈ అఫెన్స్ ప్రయత్నం చేయగానే వాళ్ళు దగ్గరగా చేజ్ చేసి పట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు బలవంతంగా బైక్ నుంచి ఇతన్ని బైక్ లో మీద ఉండేసే ఆ కానిస్టేబుల్ ని రవిశంకర్ ని గట్టిగా దొబ్బేయడం జరిగింది. ఆ పట్టుకోవడానికి వీలుగా ఉన్నప్పుడు పరిస్థితుల్లో దొబ్బేసిన తర్వాత అతను తన దగ్గర ఉన్న 9mm పిస్టల్ తో 2 రౌండ్స్ ఫైర్ చేయడం జరిగింది. అయితే ఇది హైవేకి దగ్గరలో ఉంటాం, ఆ టర్నింగ్ దగ్గర ఉండడం వలన ఈ వాళ్ళ రౌండ్ తగిలే ఇంజురీ అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. కాకపోతే వీళ్ళు హైవే మీద వెళ్ళేసి హైవేలో ట్రాఫిక్ లో పారిపోవడం జరిగింది. వీళ్ళని మిగతా అన్ని చోట్ల కూడా వెహికల్ చెకింగ్స్ ఇవన్నీ స్టార్ట్ చేయడం జరుగుతుంది.
ఓకే అండి, థ్యాంక్ యూ అండి పుష్పకుమార్ గారు. Bye.